కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక కౌంటింగ్ కేంద్రాన్ని సికింద్రాబాద్ వెస్లీ కాలేజీలో ఏర్పాటు చేశారు. మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 17 రౌండ్లలో ఓట్ల కౌంటింగ్ జరగనుంది. కంటోన్మెంట్ ఉప ఎన్నిక కౌంటింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారం వంశీ. కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక కౌంటింగ్ కేంద్రాన్ని సికింద్రాబాద్ వెస్లీ కాలేజీలో ఏర్పాటు చేశారు. మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 17 రౌండ్లలో ఓట్ల కౌంటింగ్ జరగనుంది. కంటోన్మెంట్ ఉప ఎన్నిక కౌంటింగ్ ఏర్పాట్లపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందిస్తారు. వంశీ, సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. అందులో తెలంగాణకు సంబంధించి 17 లోక్సభ స్థానాలకు సంబంధించి ఫలితాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే ఈసీ వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లను పూర్తి చేసింది. ఏదైతే ఈ లోక్సభ స్థానాలతో పాటుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్ జరిగినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఈ బై ఎలక్షన్కి సంబంధించినటువంటి మొత్తం పోలైన ఓట్లు చూస్తే మాత్రం 1,30,829 ఓట్లు పోలైనవి. అంటే 51.61% మేర ఓటింగ్ పర్సెంటేజ్ జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ ఓటింగ్కి సంబంధించి రేపు కౌంటింగ్ జరగనుంది. ఏదైతే సికింద్రాబాద్ వెస్లీ కాలేజీకి సంబంధించి అక్కడ కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. మొత్తం చూస్తే మాత్రం 17 రౌండ్లు జరగనున్నాయి. ఇందులో 14 టేబుల్స్ని ఒక్కొక్క రౌండ్కి సంబంధించి 14 టేబుల్స్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. రేపు మధ్యాహ్నం 1 గంటల వరకు కూడా ఏదైతే సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించినటువంటి ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే ఈసీ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే వెస్లీ కాలేజీలో పూర్తి స్థాయిలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్ రిజల్ట్స్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లను పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే సిబ్బందికి కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే సెల్ ఫోన్స్ని లోపలికి అనుమతించమని కూడా ఇప్పటికే ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అటు అభ్యర్థులు, ఏజెంట్లు ఎవరికైతే పాసులు ఇస్తారో వారు మాత్రమే లోపలికి రావాలని కూడా సూచించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే ఈ వెస్లీ కాలేజ్ చుట్టూ కావచ్చు ఎక్కడైతే కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందో ఆ కౌంటింగ్ ప్రక్రియ చుట్టూ మొత్తం కూడా 144 సెక్షన్ విధించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా ర్యాలీలు కూడా నిషిద్ధం, ఎవరు కూడా ర్యాలీలు చేయొద్దు, సెలబ్రేషన్ చేయొద్దని కూడా ఇప్పటికే ఈసీ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద రేపు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఏదైతే సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించినటువంటి ఫలితం విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్ వంశీ, థ్యాంక్ యూ.